ఏపీ ప్రభుత్వం ఇనాం భూములు రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవచ్చు అని గతంలో చెప్పింది కదా! ఇప్పుడు అదే విషయానికి సంబంధించి క్లారిటీ ఇస్తూ మెమో అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ క్లారిటీ ఇస్తూ మెమో రిలీజ్ చేయడానికి కారణం అయితే ఉంది. ముఖ్యంగా మనం గత వీడియోలో చూసినట్లయితే ఇనాం భూములు అనగానే రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది మతపరమైన సర్వీస్ ఇనాం భూములు, రెండోదొచ్చేసి గ్రామ సేవకులకు అందించే ఇనాం భూములు. ఇక్కడ 2 రకాలైతే ఉన్నాయి. మన వీడియోలోనే అక్కడ కొన్ని కమెంట్స్ అయితే వచ్చేసాయి. మాకు దేవస్థానం భూమి ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇలాంటి కమెంట్స్ అయితే వచ్చేసాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఒక మాట చెప్పినప్పుడు ఎన్నో సందేహాలైతే వస్తాయి కదా! దానికి క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సంబంధించి మెమో అయితే రిలీజ్ చేసింది. ఈ మెమోలో ఏ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఏ భూములకి రిజిస్ట్రేషన్ జరగవు అన్న విషయాన్ని చేర్చుతూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ విషయాలైతే ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం చెప్పిన ఇనాం భూముల రిజిస్ట్రేషన్లు అనేవి కేవలం గ్రామ సేవకులకు సంబంధించిన ఇనాం భూములకు మాత్రమే చెల్లుతాయని అయితే చెప్పింది. ఇక్కడ గ్రామ సేవకులకు చెందిన ఇనాం భూములు అంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇలాంటి వారికి భూములైతే అందించారు కదా గతంలో. అటువంటి ఇనాం భూములకు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు అయితే జరుగుతాయి. మిగిలిన భూములైన మతపరమైన భూములు అంటే దేవస్థానం భూములు, వక్ఫ్ బోర్డుకి చెందిన భూములు, అలాగే అదే చర్చిలకి సంబంధించిన భూములు ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పట్లానే 22A నిషిద్ధ జాబితాలు అయితే ఉంటాయి. వాటికి రిజిస్ట్రేషన్లు అయితే జరగవు. ఇక్కడ కేవలం ఈ ఇనాం భూముల రిజిస్ట్రేషన్లు అనేవి గ్రామ సేవకుల ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో అవి అంటే చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి భూములకు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన మెమోలో ముఖ్యంగా ఈ విషయాన్ని మాత్రమే మెన్షన్ చేశారు. అదేంటంటే గ్రామ సేవకుల ఇనాం భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతాయి. మిగిలిన ఏదైతే దేవస్థానం భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డు భూములు కానివ్వండి, అలాగే చర్చిల భూములు కానివ్వండి, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్లు అయితే జరగవు. అవి ఎప్పట్లానే 22A నిషిద్ధ జాబితాలు అయితే ఉంటాయి.